పెళ్ళి కాలేదని కొందరు, భార్యాభర్తలు విడిపోయారని కొందరు, పిల్లలకు ఉద్యోగం రాలేదని కొందరు, పిల్లలు పుట్టలేదని కొందరు, పిల్లలకి చదువు అవ్వలేదని కొందరు. వీళ్ళు తమ భవిష్యత్తు కొరకు సిద్ధాంతుల దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి వెళతారు. వాళ్ళు వీరి బలహీనతలను గ్రహించి సమస్యను కొంత తెలుసుకొని దానికి ఇంకొద్దిగా మసిబూసి ఊహించి వీళ్ళ బలహీనతలను వారు ఒమ్ము చేసుకొని వేలకు వేలు సంపాదిస్తున్నారు. మాయ మాటలు చెప్పి మన నోటి వెంట ఏది వచ్చినదా కొంత దానికి ఊహించి ఇంకొంత చెబుతారు. జరిగేది, జరగబోయేది, ఉద్యోగం వచ్చేది, రాబోయేది, పిల్లలు పుట్టేది, పుట్టబోయేది, ఇవన్నీ కూడా వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలను సొమ్ము చేసుకోవటం. దీనిని మానసిక బలహీనత అంటారు. మన బలహీనతలు ఎదుటివారు సొమ్ము చేసుకోవటాలు. గుడ్డిగా ఎవరిని నమ్మకం, మితిమీరిన ఎవరితో ప్రవర్తించు, తక్కువ మాట్లాడు, ఎక్కువ పనిచేయి. ఈ ప్రపంచం మోసం, ఈ సంఘం కుళ్ళిన సంఘం, దీని కీళ్ళు విరిచివేయాలి, వేళ్ళు నరికివేయాలి. దొంగ స్వాములు, దొంగ సిద్ధాంతాలు, దొంగ పీఠాధిపతులు సామాన్య ప్రజలను దగా చేసి ప్రజల వద్ద నుండి ధనమును గుంజుకుంటున్నారు. నమ్మకము, భక్తి, ప్రేమలతో ఆకట్టుకొని ప్రజలకు శటకోపురం పెడుతున్నారు. మనసు నిబ్బరత, ధైర్యము, మనోబలము, ఆత్మస్థైర్యము, నిండు మనస్సు మనిషికి ఉండవలసిన లక్షణాలు. దేవుడి పేరుతో మోసం, మాయ మాటలతో చెప్పటం, ఉంగరాలు, రాళ్ళు, గొలుసులు ఇవన్నీ ఇచ్చి నీకు నయమైపోయింది, నీకు పెళ్ళైపోతుంది, నీకు ఉద్యోగం ఉంది, నీ జాతకం ఈ దశలో తిరుగుతుంది అని ఊహించి చెప్పటమే. అది మనకు బలమైన నమ్మకంగా భావించి వేలకు వేలు డబ్బులు వాళ్ళకి దోచిపెడుతున్నాం. కానీ ఆత్మస్థైర్యము, నిండు మనసు మనిషికి ఉండవలసిన లక్షణాలు. దేవుడి పేరుతో మోసం, మాయ మాటలతో మోసం, ఉంగరాలు, గొలుసులు, రాళ్ళు వీళ్ళతో మోసం. వీరిని నమ్మరు. మన రాత ఎలా రాస్తే అలా జరుగుతుంది. గుళ్ళల్లో చందాల పేరిట మోసం, లక్షలు వసూలు చేసి మాయ మాటలతో దగా చేస్తున్నారు. మూఢనమ్మకాలు, మత విశ్వాసాలతో ఆచార సాంప్రదాయాల పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించలేకపోతున్నారు. వంచి మోసం చేస్తున్నారు. పిల్లలతో రోగాలు మాయమవుతాయి. కొబ్బరి నూనెతో మంత్రిస్తే రోగాలు నయమవుతాయి. ఎందుకు నమ్ముతారు? ఎలా మోసపోతారు? కన్నవారికి, తల్లిదండ్రులకు కూడా కూడు పెట్టడం చేతకాని వారు ఇలాంటి స్వాములను, సిద్ధాంతులను నమ్మి లక్షలు ధారపోస్తారు. భక్తి అనేది ఉండాలి, మంత్రం అనేది ఉండాలి, కానీ దానికి చిత్తశుద్ధి, నిజాయితీ, కల్మషము లేకుండా పూజ చేయాలి. జ్యోతిష్కులు వ్యాపారంగా కాకూడదు, అక్రమంగా వసూలు చేయకూడదు, మనం తప్పు చేయకూడదు, మన విధులు మనం నిర్వర్తించాలి. భక్తితో, శ్రద్ధతో, మనస్సుతో పూజ చేయాలి. మనం నిర్వర్తించే అద్భుతాలు, మాయలు, మంత్రాలు, బూడిదలు, భూతాలు, దయ్యాలు, రోగాలు నయంకా. బలహీనతలు విడనాడాలి. మూఢనమ్మకాల నుంచి బయటపడాలి. నిజాయితీగా, చిత్తశుద్ధితో కలిగి ఉండాలి. మన మనస్సును నమ్ముకోవాలి, ఆత్మను నమ్ముకోవాలి, గౌరవంగా ఉండాలి, మన ఏకాగ్రతతో నిర్వహించాలి, ధైర్యంగా ఉండాలి. ఆచరణ సాధ్యమైన పనులకు తలవ.